ఈరోజు సింహరాశి వారి జాతక ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రోజువారీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ, కష్టంతో సాధించినప్పటికీ విజయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది. అయితే కొంతమందికి చాలా తేలికగా ఇవి దొరికేస్తాయి. మీకు అలా కాదండి. మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదు చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతుంటారు. ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినప్పటి వంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నప్పటి నుంచి చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క తల్లిదండ్రుల మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రుల సంబంధించిన పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటి నుంచి, బాధలు చూసినప్పటి నుంచి కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్. మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి. ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది. మీరు ఏదైనా ఒక పని చేసి కానీ, ఒక పని మొదలుపెట్టి కానీ, వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ ముఖ్యంగా ఈ రాశి వారికి ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువగా అయిపోయాయి. చిన్న పెద్ద చూసినది చూడనిది అని కూడా కొనేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి. మనం ఎప్పుడూ వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి కర్మ మన ఎందుకు అని చెప్పి మన మనసులో అనిపిస్తూ ఉంటుంది. అది సర్వసాధారణంగా ఈ రాశి వారికి కదా అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు ఒక 40 దాటి తర్వాత మనం 40లో కొంచెం యాక్టివ్గా ఉంటాము అనుకోండి. ఒక 50-60 అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేవి తప్పకుండా వస్తాయి. రావాలని చెప్పటం లేదు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు తింటున్న తిండిని బట్టి, ఆహార పదార్థాలను బట్టి, ఎప్పుడూ ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్లు బట్టి, మనం తాగుతున్న నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది. కాబట్టి కూరగాయల కాడ నుంచి, పండ్ల కాడ నుంచి అన్నీ కూడా వీటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మనం లైఫ్ మెయింటెనెన్స్ చేసినా కూడా ఏదో ఒక చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటికి తప్పకుండా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటువంటి ఖర్చులు అనేది రేపటి రోజున మనకు ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ద్వారా మనకు వచ్చినటువంటి మన పిల్లలకు ఏదో ఒక
రూపాయికి, లేదంటే వారికి చదువుకు, లేదంటే వారికి ఏదైనా అవసరానికి 1 రూపాయి అక్కరకు వస్తుంది అంటే దాని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కాబట్టి మనం ఎంత పేదవాళ్ళమైనప్పటికీ మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చెయ్యి చాచకుండా బ్రతకడమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటుంది. ఎందుకంటే వెంటనే వారు ఏంటంటే మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది, ఏడాది ఖర్చులను కూడా నీకు ఇవ్వాల్సి వస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు కూడా పిల్లలు. అప్పుడు ఏంటంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పిల్లలు ఆ ఒక్క మాట అనేసరికి మన మనసు చివుక్కు అనిపిస్తుంది. అదొక్క రకమైన ఆవేదన. ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి. కాబట్టి కొంత ఇస్తారు, కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకు రేపటి రోజుల ఉపయోగం అనేటప్పటి విషయాన్ని మీరు మర్చిపోకుండా ఖర్చు పెట్టుకోవాలి. ఈ రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీరు వారికి మధ్య ఒక లైక్ తీసుకోండి, ఆ లైన్ దాటి వీరిని రానివ్వకండి. ఆ లైన్ దాటి మీరు అవతలికి కూడా వెళ్ళకండి. అది ఇద్దరికి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి ఎదుటి వారి ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వీరి చేత అవసరాలను గడిపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉండేవారే మీ చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు. ఎటువంటి వారికి అవసరమైనప్పటికీ ఉపయోగపోవడం, కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితేనే ఓకే. కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా, మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతారు. చూడండి, ఎటువంటి వ్యక్తులనే మీరు నమ్ముతారు? మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి. మీరు మీకే సపోర్ట్గా మీరే ఉండాలి. మీకు మీరే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు చేయూతను అందించడానికి ఒకరు కూడా ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎలా ఉందంటే ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. కాబట్టి కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి. అలాగే నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనది తెలుసుకోవాల్సిన సింహరాశి వారికి జీవితంలో ఈ కాలంలో ప్రధానంగా కనిపించే అంశం డబ్బు నిర్వహణ. సాధారణంగా మీరు డబ్బు విషయంలో చాలా ధైర్యంగా ఉంటారు. డబ్బు సంపాదించగలం, మళ్ళీ వస్తుంది అనే నమ్మకం మీలో బలంగా ఉంటుంది. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా చూసిన వెంటనే నచ్చిన వెంటనే కొనేయాలి అనే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్న ఖర్చులే కదా అనుకుంటాం, చేసిన ఖర్చులు చివరకు పెద్ద మొత్తంగా మారుతున్నాయి. ఇది ఇప్పట్లో పెద్ద సమస్యగా అనిపించకపోయినా రాబోయే రోజుల్లో ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఆదాయం వస్తున్నా కూడా దానికి తగినట్టుగా ఖర్చులు మరింత వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల ఖర్చులు, వివాహంకు సంబంధించిన ఖర్చులు, అనవసరమైన విలాసాలు ఇవన్నీ కలిసి ఈ బడ్జెట్ను దాటేస్తున్నాయి. సింహరాశి వారు మర్యాద, స్టేటస్ అనే మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎటువంటి వారి ముందు తక్కువగా కనిపించకూడదు అనే భావనతో కూడా ఖర్చులు పెడతారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇది తగ్గించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీరు తగ్గించిన ఖర్చే రేపటి రోజున మీకు భద్రతగా మారుతుంది. ఆరోగ్యం, ఆర్థిక అవసర పరిస్థితులు, కుటుంబ అవసరాలు ఏదైనా సరే డబ్బు చేతిలో ఉంటేనే ధైర్యంగా ఉంటాం.
కాబట్టి ఇప్పటి నుంచి అనవసరమైన ఖర్చును తెరించి పొదుపుపై దృష్టి పెట్టడం సింహరాశి వారికి చాలా మంచిది. భవిష్యత్తు ఆరోగ్యం, జీవిత భద్రతపై ఆలోచన. సింహరాశి వారికి సాధారణంగా శరీరంగా బలంగా కనిపిస్తున్నారు. ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, కానీ చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కానీ వయసులో పెరిగే కొద్దీ శరీరం కూడా తన పరిమితాలను చూపిస్తుంది. 40 దాటిన తర్వాత 50-60 వయసులో సహజంగానే కొన్ని ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు. ఇది ఎవరికైనా జరిగేదే. మన ఆహారపు అలవాట్ల, కాలుష్యం, మానసిక ఒత్తిళ్లు, తాగే నీరు ఇవన్నీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. అప్పుడు హాస్పిటల్ ఖర్చులు, మందులు ఖర్చులు, టెస్టులు ఇవన్నీ ఒకసారిగా భారంగా మారాయి. ఆ సమయంలో ఇంతకు ముందే పొదుపు చేసుకుంటే బాగుండేది అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. కానీ అప్పటికే సమయం దాటిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తు గురించి ముందే ఆలోచించాలి. సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఇతరులపై ఆధారపడకుండా బ్రతకాలనే కోరిక. అదే నిజమైన గౌరవం అని మీరు భావిస్తారు. కాబట్టి రేపటి రోజున పిల్లల మీద, బంధువుల మీద ఆధారపడకూడదంటే ఇప్పుడే మనమే మన భద్రతను మన చేతిలోనే తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఒక సేవింగ్ ప్లాన్ చేసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. పిల్లలకు కుటుంబం, ఆత్మగౌరవం. సింహరాశి వారు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఏ లోటు ఉండకూడదని అనుకుంటారు. వారి చదువులు, వారి అవసరాలు, వారి భవిష్యత్తు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇది మంచి లక్షణమే. కానీ అదే సమయంలో ఒక విషయం మర్చిపోవద్దు. పిల్లలు ఎంత సెటిల్ అయినా వారి మీద పూర్తిగా ఆధారపడకుండా బ్రతకడమే నిజమైన ఆత్మగౌరవం. కొన్ని సందర్భాల్లో పిల్లలు సహాయం చేస్తారు, అది తప్పు కాదు అని ప్రతి చిన్న ఖర్చుకు వారిని అడగాల్సి వస్తుంది. అక్కడే మన మనసుకు బాధ మొదలవుతుంది. ఒక మాట అన్నా కూడా మనకు చాలా బాధగా అనిపిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు ఒకసారి ఇంత ఖర్చు అవుతుంది అని అన్నా అది మన హృదయానికి గట్టిగా తాగుతుంది. ఆ వేదన ఆ వయసులో అవసరమా అని మీరు ఆలోచించాలి. అందుకే సింహరాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. మనకు మనమే సపోర్ట్గా ఉండాలి. చిన్న చిన్న అవసరాలు అయినా సరే మన దగ్గర డబ్బు ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే పిల్లలతో సంబంధాలు కూడా మధురంగా ఉంటాయి. మన మనసులో కూడా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో గౌరవం, ప్రేమ రెండు నిలబడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ని ఎప్పుడూ చూస్తూ ఉండండి. కామెంట్ పెట్టండి.